స్త్రీలకి 50 సంవత్సరాలు వచ్చేదాకా శరీర సంబంధమైన దోషాలు పోవడానికి బహిష్టు వెలుపల ఉండుట అని. ఇప్పుడు మోడర్న్ వాళ్ళు ఒప్పుకోరు. అది బయలాజికల్ ఫినామినన్ కదండి. ఎందుకు దానికి కావాలంటే సైన్స్లో చూడండి ఒక్కసారి ఏం జరుగుతుందో. దానివల్ల అక్కడ వచ్చింది. ఇంద్రుడు చెప్పాడు, ఇక్కడి నుంచి మీరు వేదాధ్యయనము చేయాల్సిన అవసరం లేదు, వేదమంత్రాలు పఠించాల్సిన అవసరం లేదు, అది వద్దు, స్తోత్రములు ఇలాంటివన్నీ చదువుకోండి. అందుకని ఆ దోషం ఉంటుంది కనుక ఆ దోషం ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. అలాగే మగపిల్లలు ఉంటారు, వాడికి యజ్ఞోపవీతం ఉంటే తప్ప ఈ కార్యక్రమాల్లో వాడు ఏం చేయడానికి వీల్లేదు. అది ఇతర సాంప్రదాయాల్లో వేరే కారణాలు ఉన్నాయి. ఇది రెండో కారణం. మూడో కారణం ఏమిటంటే, ఇలాంటి పనులు చేయాలంటే మగవాళ్ళకి కొన్ని అర్హతలు అని పెట్టారు. అయితే సెంట్రల్ జైల్లో ఉరి తీసేవాడు ఒకడు ఉంటాడు. మరి వాడికి 100 పోస్టులు ఉంటాయి ఎక్కడైనాను? ఉండవు కదా. ఒక్కడో ఇద్దరు ఉంటారు. దానికోసం ఎన్ని శిక్షలు ఎన్ని ఆలోచిస్తారో చూడండి ఒకసారి. ఇండియన్ పీనల్ కోడ్ వెతుక్కోండి. అలాగే ఇక్కడ కూడా ఇన్ని నియమాలు చెప్పారు. అందుకని స్త్రీలు ఇల్లు దాటి శ్మశానం దాకా వెళ్ళడానికి వీల్లేదు. శ్మశానం దాకా వెళ్ళేది కొందరు అలవాటు చేసుకున్నారు పాపం. అది లేదు ఎక్కడా కూడా. అంతేకాదు, స్త్రీలకి ఒక్కొక్కసారి కోపం వస్తే శాపాలు తమాషాగా పెడతారు. భర్త బతకాలని కోరుకోవచ్చా మా తల్లి? సూర్యోదయం అవుతుండగా పోతాడన్నట్ట. సూర్యుడే ఉదయించకుండా ఉండుగాక. ఏమన్నా అర్థం ఉందా అండి దానికి? ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని స్వర్గకామో యజేత, అలాంటి వాడు ఉన్నవాడు మగవాడే చేయాల్సి ఉంటుంది. అందుకని మగవాళ్ళకి సున్నితమైన మనస్సు ఉంటుంది. కానీ వీళ్ళెవళ్ళు కూడా మగాళ్ళు మాత్రమే ఈ పితృకార్యాలలో ఇలాంటి వాటిల్లో ఉండాలి. వాళ్ళకి సహాయకులుగా ఉండాలి.